హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఈ వీడియో ఈసెట్ రాస్తున్న వాళ్ళు, ఎంసెట్ రాస్తున్న వాళ్ళు, ఐఐటి, జేఈ, ఎన్డీఏ అండ్ ఇంక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా చూడొచ్చు. అండ్ ట్రిగ్నోమెట్రీలో మనకి టోటల్ 7 టాపిక్స్ ఉంటాయి. ఆ 7 టాపిక్స్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ అలానే కాంపౌండ్ యాంగిల్స్, and next multiples and submultiples, and tarvata transformations and trigonometric equations and inverse trigonometry అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ కొంతమంది ఇంక్లూడెడ్ అంటారు అండ్ కొంతమంది కాదంటారు. బట్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ట్రిగ్నోమెట్రీ టాపిక్ లోనే వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక ఎక్స్ట్రా టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఈ సెవెన్ 8 టాపిక్స్ మనకి ట్రిగ్నోమెట్రీలో డీల్ చేస్తాము. అండ్ ఒక్కొక్క ఈ నెక్స్ట్ వీడియోస్ మనం వచ్చే నెక్స్ట్ వీడియోస్ లో ఈవెన్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో అన్ని మోడల్స్ కవర్ చేస్తాం. అలానే కాంపౌండ్ యాంగిల్స్, అలానే మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్ అండ్ సో ఆన్ ఇవన్నీ. ఓకే, ట్రిగ్నోమెట్రీ అంటే మీరు క్లియర్ గా గమనిస్తే ట్రిగ్నో అండ్ మెట్రీ 2 వర్డ్స్ తో వచ్చింది. ట్రిగ్నో అంటే ట్రైగాన్ అంటే మీరు సరిగ్గా చూస్తే ట్రై సైడెడ్ పాలిగాన్ అని. ట్రై సైడెడ్ పాలిగాన్ అంటే ఏంటి? ట్రయాంగిల్. ఓకే, సో ట్రైగాన్ అంటే ఏంటి? ట్రయాంగిల్. అండ్ అలానే మెట్రీ అంటే మెజర్మెంట్. సో మీరు దీన్ని క్లియర్ గా చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ట్రయాంగులర్ మెజర్మెంట్ అని. ట్రిగ్నోమెట్రీ టాపిక్ మొత్తం మనకి దీని మీద ఉంటుంది, ట్రయాంగులర్ మెజర్మెంట్ మీద. బట్ ఏంటంటే ఓన్లీ ట్రయాంగిల్స్ అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఆబ్జెక్ట్ తీసుకోండి. స్క్వేర్ మెజర్ చేస్తున్నప్పుడు స్క్వేర్ మనం అనుకుంటే ఇలా ఒక లైన్ తీసుకుంటే ఇది ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ అయిపోయింది కదా. సో అంటే ఇప్పుడు దీని అంటే ఓన్లీ స్క్వేర్ అనే కాదు, ఈవెన్ ఇప్పుడు ఒక పెంటాగాన్ నేను తీసుకుంటే పెంటాగాన్ కూడా నేను కావాల్సి ఇలా ఇన్ని ట్రయాంగిల్స్ గా మార్చుకొని నేను కావాల్సి సాల్వ్ చేసుకోగలను. సో ఏంటంటే ఓన్లీ ట్రయాంగులర్ కి మాత్రమే కాదు, ఈవెన్ అన్ని షేప్స్ కి కూడా మనకి ట్రిగ్నోమెట్రీ యూజ్ అవుతుంది. సో ట్రిగ్నోమెట్రీలో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇప్పుడు ఈ వీడియో మొత్తం అన్ని మీ ఐఐటి, జేఈ, ఎంసెట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి అన్ని మోడల్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో మన ఫస్ట్ సమ్ వచ్చేసి tan θ ప్లస్ secant θ మైనస్ 1/tan θ మైనస్ secant θ ప్లస్ 1. ఈ సమ్ జనరల్ మెథడ్ ఏంటంటే నార్మల్ గా ఏ వీడియో మీరు మీ కాలేజెస్ లో కానీ లేదా ఇంకే వీడియో మీరు చూసినా మీకు అక్కడ ఏం చెప్తారంటే 1 ప్లేస్ లోని tan స్క్వేర్ secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ సబ్స్టిట్యూట్ చేసుకోమని చెప్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు tan θ secant θ కానీ, లేదు అంటే cosecant θ cot θ కానీ, లేదు అంటే sin θ cos θ కానీ, మీకు ఈ 3 కాంబినేషన్స్ కనిపిస్తే మీరు 1 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటారంటే ఐడెంటిటీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ tan θ secant θ ఉంది. సో 1 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం? secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఉంటుంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అది మన జనరల్ మెథడ్. బట్ అదే మెథడ్ కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చేస్తే, ఈవెన్ ఏ ఎగ్జామ్స్ అయినా, ఈవెన్ ఎన్డీఏ లో అయినా సరే మనం ఈ మెథడ్ చేసామంటే దానికి చాలా టైం టేకింగ్ అయిపోతుంది అనమాట. సో దానికి మనం ఏదో ఒక షార్ట్ కట్ ఎత్తుకుంటాం కదా. సో ఆ షార్ట్ కట్ ఏంటంటే టీటా ప్లేస్ అని ఫస్ట్ మీకు నచ్చిన వాల్యూ పెట్టుకోండి. టీటా ప్లేస్ లో మీరు ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. నేనేం తీసుకున్నా అంటే 45 డిగ్రీ తీసుకుంటున్నా. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 45 డిగ్రీ నేను తీసుకుంటున్నాను అంటే నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే tan 45 అన్నది 1 సింపుల్ అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు tan కనిపిస్తే 45 డిగ్రీ తీసుకుంటాను. 90 మాత్రం తీసుకోను, ఎందుకంటే tan 90 అంటే అన్డిఫైన్డ్ అయిపోతుంది, మనం ఏం సాల్వ్ చేయడం ఉండదు. ఓకే, అండ్ సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఈ వాల్యూ అన్డిఫైన్ అవ్వకుండా చూసుకోండి. నేను tan θ 45 తీసుకున్నా కాబట్టి నాకు ఇది మొత్తం ఏమవుతుందంటే tan 45 అంటే 1 ప్లస్ secant 45 అంటే √2 మైనస్ 1. ఇది tan 45 అంటే 1 మైనస్ secant 45 √2 ప్లస్ 1. సో ఇది మొత్తం మనకి ఏమవుతుందంటే ఈ 1 క్యాన్సిల్ అవుతాయి, √2 డివైడెడ్ బై 2 మైనస్ √2. సో √2 / 2 - √2 అంటే మనకి ఏమవుతుందంటే 1/√2
√2 - 1. ఇక్కడ నేను √2 కామన్ తీస్తే అంటే చూడండి క్లియర్ గా √2 నేను కామన్ తీస్తే √2 - 1. సో √2 క్యాన్సిల్ 1/√2 - 1 వచ్చింది. దీన్నే మనం రేషనలైజింగ్ చేస్తే మనకు ఆన్సర్ √2 + 1 కూడా వస్తుంది. ఓకే, సో ఇది మన ఫస్ట్ స్టెప్. థీటా ప్లస్ ఏదో ఒక వాల్యూ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే వాల్యూ ఆప్షన్స్ లో కూడా తీసుకుంటాం. ఏ వాల్యూ అయితే సేమ్ వస్తుందో అదే మన ఆన్సర్. సో ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ ఉంది. ఈ సెకండ్ ఆప్షన్ లో నేను ఏం తీసుకుంటా, థీటా ప్లస్ 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, సెకండ్ ఆప్షన్ 1 + sin 45 డివైడెడ్ బై cos 45. సో ఇదేముంది 1 + sin 45 అంటే 1/√2 బై cos 45 అంటే 1/√2. సో ఇది మన టోటల్ గా ఏమొస్తుందో చూడండి, √2 ఇక్కడ ఎల్సిఎం తీస్తాం కాబట్టి √2 క్యాన్సిల్ అవుతుంది. సో మన టోటల్ వచ్చేది ఏంటంటే √2 + 1. సో ఇక్కడ కూడా మనకు వచ్చింది √2 + 1 కదా, ఇది కూడా √2 + 1. సో మన ఆన్సర్ ఏంటి ఇది. మీరు ఇది కాకుండా ఇప్పుడు ఇంకే ఆప్షన్ అయినా థీటా ప్లస్ 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు √2 + 1 రాదు. ఓకే, సో ఇదే వస్తుంది కాబట్టి ఇదే మన. సో మన నెక్స్ట్ క్వశ్చన్ cosecant a / cosecant a - 1 ప్లస్ cosecant a / cosecant a + 1. మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మనం ముందు సమ్ చూసారు కదా మీరు, థీటా ప్లస్ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, బట్ ఇప్పుడు ఈ చెప్పే ట్రిక్స్ అన్ని షార్ట్ కట్స్ అన్ని మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కి యూజ్ అవుతాయి. బట్ మనకి ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కదా ఏ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ cosecant 30 అని ఇచ్చాడు అనుకోండి, మనం ఇంకేం చేయలేం కదా. cosecant a లేదంటే అంటే మనకి క్వశ్చన్ లో ఒక యాంగిల్ ఇస్తే, ఇప్పుడు ఓన్లీ ఏ అని ఇచ్చాడు మాత్రమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో మీకు ABC 3 ఉన్నాయి అనుకోండి, ఆ మూడింటిలోనే మనకు నచ్చిన వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రిక్ లో ఇప్పుడు ఇక్కడ cosecant a అని మాత్రమే ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏ ప్లేస్ లో వాల్యూ పెట్టుకుంటాం. మనం ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం తీసుకున్నా అంటే 30 డిగ్రీ తీసుకుంటున్నా. ఎందుకు 30 డిగ్రీ తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు cosecant 30 అంటే 2. సో ఈజీ అవుతుంది కదా సమ్. లేదంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాలనుకుంటే cosecant 45 అయినా తీసుకోవచ్చు. బట్ cosecant 45 √2 అవుతుంది కదా, సో క్వశ్చన్ కొంచెం టఫ్ అవుతుంది. అందుకని నేను ఏం చేస్తా 30 డిగ్రీ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే cosecant 30 అంటే 2 బై cosecant 30 అంటే 2 - 1 ప్లస్ 2/2 + 1. సో మన టోటల్ ఇది ఏమొస్తుందంటే 2 + 2/3. సో అంటే టోటల్ 8/3. సో ఇదే మన ఫస్ట్ స్టెప్. మన క్వశ్చన్ లో వాల్యూ పెట్టుకున్నాం, మనకి ఆన్సర్ 8/3 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇదే 30 డిగ్రీస్ ని ఆప్షన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే secant square 30, secant 30 అంటే √3/2. సో 2/√3. సో 2/√3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుంది, 4/3 అవుతుంది. బట్ మనకు వచ్చింది ఏంటి 8/3. సో ఈ ఆప్షన్ కాదు. ఇప్పుడు ఈ ఆప్షన్ మీరు చూస్తే 2 × secant square 30, secant square 30 అంటే ఎంత 4/3. సో 2 × 4/3 అంటే 8/3. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా. సో మన ఆన్సర్ ఏంటి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ tan θ + secant θ - 1/tan θ - secant θ + 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని కూడా మనకి సేమ్ మోడల్ అంతే, మీకు థీటా ఒకటే ఇచ్చాడు. సో మీరు ఏం తీసుకుంటారు, థీటా ప్లస్ మీకు నచ్చిన వాల్యూ తీసుకుంటారు. అండ్ ఎప్పుడైతే tan θ కనిపిస్తుందో నేను ఎప్పుడు కూడా థీటా ప్లస్ 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, ఎందుకంటే tan 45 1 కాబట్టి. సో ఇప్పుడు అదే 45 నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ క్వశ్చన్ మొత్తం ఏమవుతుందంటే 1 ప్లస్ secant 45 అంటే √2 - 1 డివైడెడ్ బై tan 45 అంటే 1 మైనస్ secant 45 √2 + 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు క్లియర్ గా వస్తే నాకు ఇది ఏమవుతుందో చూడండి, ఈ +1 - 1 క్యాన్సిల్ అవుతాయి. √2 డివైడెడ్ బై 2 - √2 హోల్ స్క్వేర్. ఇక్కడ √2 కామన్ తీస్తే మనకి క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఏమొస్తుందంటే 1/√2 - 1 హోల్ స్క్వేర్ ఆర్ √2 + 1 హోల్ స్క్వేర్. √2 + 1 హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుందంటే 3 + 2√2. ఓకే, సో ఇది మన ఫస్ట్ స్టెప్. ఏ క్వశ్చన్ అయినా మనకి ఎక్కడైతే థీటా ఇస్తున్నాడో మనం ఇదే మన ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు, చేసి సాల్వ్ చేస్తే మనకి 3 + 2√2 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఆప్షన్ చెక్ చేసుకుంటే 3 + 2√2 వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షన్ కాదు అండ్ సెకండ్ ఆప్షన్ కూడా కాదు, ఎందుకంటే ఈ రెండు కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు 1 - 1 అని. బట్ మనకు వచ్చింది ఏంటి 3 + 2√2. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే నేను ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే ఏమవుతుందంటే 1 + sin θ, θ అంటే 45 డిగ్రీ తీసుకున్నా కాబట్టి 1 + 1/√2 డివైడెడ్ బై 1 - 1/√2. సో ఇందాక చూడండి ఏమవుతుందో √2 + 1 డివైడెడ్ బై √2 - 1. √2 + 1/√2 - 1 దీనికి మనం రాషనలైజింగ్ చేసామంటే ఇది కూడా ఏమవుతుందో చూడండి √2 + 1/√2 + 1 రాషనలైజింగ్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుందంటే √2 + 1 × √2 + 1 అంటే √2 + 1 హోల్ స్క్వేర్. √2 + 1 హోల్ స్క్వేర్ అంటే ఇదే కదా 3 + 2√2 డివైడెడ్ బై ఇది కూడా చూడండి a + b × a - b అంటే a² - b². ఏ అంటే √2 కదా, √2 హోల్ స్క్వేర్ అంటే 2
మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, సో 2 మైనస్ 1 అంటే 1. సో మనకు వచ్చింది ఏంటి 3 ప్లస్ 2 రూట్ 2. ఇది కూడా 3 ప్లస్ 2 రూట్ 2 కదా. సో మన ఆన్సర్ ఏంటి? సో మన నెక్స్ట్ క్వశ్చన్ secant alpha minus secant beta divided by tan alpha plus tan beta minus tan alpha by secant alpha plus secant beta. మనం చూసిన ముందు మనం ఏ షార్ట్ కట్స్ అయితే చేసామో ఇక్కడ కూడా సేమ్ షార్ట్ కట్. దీనికి మీరు జనరల్ మెథడ్ చేద్దాం అనుకుంటే మాక్సిమం ఈ రెండుకి ఎల్సిఎం తీసుకుంటారు, లేదు అంటే దీన్ని సైన్ థీటా కాస్ థీటాలో మార్చుకుంటారు. బట్ మన నార్మల్ మెథడ్ ఈజీగా అయిపోయే మెథడ్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ మీకు నచ్చిన వాల్యూస్ మీరు తీసుకోండి. నేను ఏం తీసుకుంటా అంటే ఆల్ఫా ప్లస్ లో 0 అండ్ బీటా ప్లేస్ లో వచ్చేసి 45 డిగ్రీ తీసుకుంటా. నేను ఏదైనా తీసుకోవచ్చు, క్లియర్ గా చెప్తాను. 0.45 అనే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను 0.45 తీసుకుంటే నాకు ఇది ఏమవుతుందో చూడండి. సీకెన్ 0 అంటే 1 మైనస్ సీకెన్ 45 అంటే రూట్ 2 డివైడెడ్ బై టాన్ ఆల్ఫా అంటే టాన్ 0 అంటే 0 ప్లస్ టాన్ 45 అంటే 1 ప్లస్ tan 45 అంటే 1 మైనస్ tan ఆల్ఫా అంటే tan 0 కాబట్టి 0 డివైడెడ్ బై secant ఆల్ఫా అంటే secant 0 1 ప్లస్ secant 45 అంటే రూట్ 2. సో మనకి ఇది క్లియర్ గా చూడండి, మనకి ఏ వచ్చిందో 1 మైనస్ రూట్ 2 ప్లస్ 1/1 ప్లస్ రూట్ 2. ఈ 1/1 ప్లస్ రూట్ 2 మీరు రాషనలైజ్ చేస్తే దీన్ని రాషనలైజ్ చేస్తే ఏమవుతుంది? సపరేట్ గా దీన్ని రాషనలైజ్ చేస్తే 1/1 ప్లస్ రూట్ 2 ని ఇంటూ 1 మైనస్ రూట్ 2 బై 1 మైనస్ రూట్ 2. సో చేసేది ఏమవుతుంది? 1 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 2 అంటే మైనస్ 1. సో మన టోటల్ ఇది ఏమొస్తుంది? రూట్ 2 మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు దీని ప్లస్ మనం రూట్ 2 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 మైనస్ 1 ఇవన్నీ క్యాన్సిల్ మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 0. డైరెక్ట్ ఆప్షన్ 0. సో చూడండి 0. సో 0 ఇక్కడ మీరు ఇంకొకటి ఆలోచించవచ్చు. ఇప్పుడు 0 వచ్చిందంటే ఆబ్వియస్లీ 1 కాదు. సో ఈ రెండిట్లో మీకు ఇంకేదైనా అవ్వచ్చేమో, 0 రావచ్చేమో అని మీరు అనుకోవచ్చు. బట్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 రాదు. ఒకవేళ 0 వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 వచ్చింది అని అనుకుంటే మీరు డేటా ప్లేస్ 0.45 కాకుండా వేరే వాల్యూ తీసుకుంటారు. ఎందుకంటే రెండు ఆప్షన్లు కొన్నిసార్లు సేమ్ వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే మీరు వాల్యూ మార్చుకోవచ్చు. ఇప్పుడు 45 కాకుండా ఇక్కడ మీరు 30 డిగ్రీ తీసుకోండి, అప్పుడు ఖచ్చితంగా రెండు సేమ్ రావు. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ cos 225 ప్లస్ cos 255 ప్లస్ sin 165. మీరు దీన్ని క్లియర్ గా గమనిస్తే cos 255 ని cos 270 మైనస్ 15 అని రాసుకోవచ్చు. అలానే ప్లస్ sin 165 ని sin 180 మైనస్ 15 అని రాసుకోవచ్చు. ఓకే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేస్తున్నాం కాబట్టి మనం cos 255 ప్లస్ sin 165 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లోనే చెయ్యాలి అని మనకు క్లియర్ గా తెలుసు. బట్ ఎగ్జామ్ లోకి వెళ్ళాక ఏమవుతుందంటే మీరు ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఇది ఏ మెథడ్ లో చేయాలో మనకు అర్థం కాదు. ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోసా లేదా ట్రాన్స్ఫర్మేషన్స్ అని మనకి డౌట్ వస్తుంది అనమాట. ఆ డౌట్ ని ఎప్పుడే అంటే మనం ఎలా క్లారిఫై చేసుకోగలం అంటే మీరు ఎన్ని ఎక్కువ సమ్స్ చేయగలిగితే అంత మంచిది. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ట్రిగ్నోమెట్రీ ఆ డౌట్ నుంచి బయటికి రాగలరు అనమాట. చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు తెలిసిన చాలా ప్రీవియస్ ఇయర్ సమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉండండి. సాల్వ్ చేస్తే మీకు ఆ డౌట్ నుంచి క్లారిఫై అవుతారు. సరే, ఓకే, ఇప్పుడు cos 270 మైనస్ 15 ఉంది కదా, దీన్ని మనం ఎలా చేస్తామంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ 270 అన్నదాన్ని చూడండి. 270 నేను ఎలా మాట్లాడతా అంటే ఇప్పుడు 90 ఇంటూ 1 90 ఇంటూ 2 180 90 ఇంటూ 3 270 అండ్ 90 ఇంటూ 4 360. నేను ఇప్పుడు ఈ 90 270 ని ఆడ్ అని మాట్లాడతా. ఓకే, నా టర్మినాలజీ 90 270 ని ఆడ్ అని అంటాను, 180 ని 360 ని ఈవెన్ అని అంటా. ఓకే, సో ఇప్పుడు 270 అన్నది ఆడ్ కాబట్టి కాస్ అన్నది ఏమవుతుందంటే సైన్ గా మారుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 270 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 180 ఉంటే ఇది ఈవెన్ కాబట్టి కాస్ అనేది కాస్ అనే ఉండిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చూస్తాను? ఇప్పుడు ఫస్ట్ 270 చూస్తా, తర్వాత ఏం చూడాలి? నేను 270 మైనస్ అని చూస్తా. 270 మైనస్ అంటే ఏ క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్ లో కాస్ అన్నది నెగిటివ్, సో నెగిటివ్ పెడతా. ఓకే, మిగిలింది అంటే 15 ప్లస్ ఇది కూడా చూడండి సైన్ 180 అంటే ఈవెన్ కాబట్టి సైన్ అన్నది నాకు సైన్ అనే ఉండిపోద్ది, ఇంకేం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఏం చూడాలి? ఫస్ట్ 180 చూసా, తర్వాత 180 మైనస్ అంటే ఏ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్ లో సైన్ అనేది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఉంచేస్తాం. ఓకే, అండ్ మిగిలింది అంటే 15. ఇప్పుడు చూడండి మైనస్ సైన్ 15 ప్లస్ సైన్ 15 అంటే ఆన్సర్ ఎంత? 0. సో మన ఆన్సర్